హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండే 5 రకాల సీడ్స్తో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎస్పెషల్లీ పిల్లలు కూడా అండ్ పెద్దవాళ్ళకి మంచిది. అండ్ పిల్లలు కూడా చాలామంది సీడ్స్ తిన్నారు కదా, సో ఇలా ఆమ్లెట్లో ఎలా వేసుకొని తింటే బాగుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని అందులోకి పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వైట్ సెసమీ సీడ్స్ తీసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని సీడ్స్ అన్నిటిని అందులోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని డ్రై చేసుకోవాలి కొంచెం సేపు. డ్రై అయిన తర్వాత మనం ఇలా ఈ పౌడర్ని గ్లాస్ జార్లో కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని ఉంచుకుంటే పిల్లలకి అసలు నచ్చవు, సీడ్స్ తినడానికి కానీ ఇష్టపడరు. సో ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటే పౌడర్ వాళ్ళు ఎప్పుడైతే ఆమ్లెట్ అడుగుతారో వాటి మీద ఇది వేసి వెంటనే ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎగ్స్ తీసుకుంటున్నానండి, నేను 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఎగ్స్ తీసుకొని కొట్టుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం కాబట్టి చిన్న కారము వేసుకోవాలి. అండ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి, పసుపు, ఇవన్నీ బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా 5 టైప్స్ ఆఫ్ సీడ్స్, ఆ పౌడర్ని తీసుకొని వచ్చి దీని మీద వేసుకోవాలి. చూసారు కదా ఆమ్లెట్ ఎలా అవుతుందో. ఇప్పుడు ఒకవైపు కాలింది కదా, ఇంకొక వైపు తిప్పుకోవాలి. చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో. వావ్, చూసారు కదా, హెల్దీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, మంచి ఫ్యాట్ని అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు, జిమ్ డైట్లో ఉన్న వాళ్ళకు ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. టేస్టీగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకి కూడా, సీడ్స్ తినని వాళ్ళకు కూడా ఇలా వేసి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకు కూడా. ఈ హెల్దీ రెసిపీ ఎలా ఉంది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రెసిపీ విత్ మధు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.